సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగలిచివి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. 100 పంట ఈరోజు అనుభవించవలసిందే. ప్రతి వారి జీవితంలో పెను మార్పులు సంభవించవలసిందే. ఈ వాక్యం వెల్లడుతుండగా వారి జీవితంలో ఊహించిన కార్యాలు అద్భుతాలను జరుగుతున్నట్లు నువ్వు జరిగించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన నిన్ను నిరుత్సాహపరుస్తుందా? నీ జీవితంలో నమ్మిన వారిని నిన్ను మోసం చేశారా? నీ జీవితంలో మరి కన్నవారిని నిన్ను విడిచిపెట్టారా? అయితే ఈరోజు నాకు అద్భుతమైన సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే ప్రభుని మాత్రం విడిచిపెట్టొద్దు. ప్రభుని స్తుతిస్తూనే ఉండు. మన తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన, నిజ సంఘటన. అయితే ఇంకా కర్నూలులో నాకు ఎక్కడ గుర్తులేదు, కానీ ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఒక మరి కుటుంబం ఉన్నది. తల్లిదండ్రులుకి ఒక కుమారుడు పుట్టాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు, చదివించారు, విదేశాలు పంపించారు, అమెరికా పంపించారు. చక్కగా చదువుకున్నాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు, చక్కటి జాబు, చాలా పెద్ద శాలరీ. అమెరికాలో స్థిరపడిపోయాడు. మరి కొన్ని రోజులకి తండ్రి చనిపోయాడు. తల్లి ఒక్కత అయిపోయింది. కాబట్టి ఏం చేశాడంటే, వృద్ధాప్యంలోకి వచ్చేసింది ఆమె. చాలా ముసలితనం వచ్చేసింది ఇంకా. కానీ కొంచెం బలం ఉన్నది, పర్వాలేదు, నడుస్తుంది, పని చేసుకోగలుగుతున్నది. కుమారుడు వచ్చి ఏం చేశాడంటే, అమ్మ మనం హైదరాబాద్ అమెరికా వెళ్ళిపోదాం, ఇంకా ఎందుకు ఇక్కడ, నువ్వు ఒక్కదానికి ఇల్లు ఎందుకు ఇక్కడ, అమ్మేద్దాం, నువ్వు మాతో ఉంది గను వచ్చేసేయి అన్నప్పుడు సరే బాబు అని చెప్పి తనకున్న ఇల్లు మరి ఆల్రెడీ ఆస్తులు పిల్లలకి ఇచ్చేశారు, పిల్లడికి ఇచ్చేశారు. తనకున్న ఏకైక ఇల్లును కొన్ని కోట్ల రూపాయలు ఖాళీ చేసే ఇల్లును అమ్మేసేసింది. తన కుమారుడి పేరును రాసేసింది. కుమారుడు అమ్మేశాడు. ఇంకా అసలు ఇండియాలో ఏమీ లేకుండా సర్వం మరి వాళ్ళు ఏమీ లేకుండా చేసుకున్నారు. ఆ వృద్ధురాలను తీసుకుని వెళ్తా ఉన్నాడు. అమెరికా వెళ్ళిపోటాక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అమ్మ ఇక్కడే ఉండి, నువ్వు టికెట్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ తల్లి అక్కడ బయట కూర్చుని వెయిట్ చేస్తుంది. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, రావడం లేదు. ఈ లోపల అక్కడ ఒక స్వీపర్ క్లీన్ చేసేటువంటి వ్యక్తి వచ్చాడు. అమ్మ ఏంటమ్మా ఇక్కడే చాలా సేపు రోడ్డు కూర్చున్నాడు. లేదు నాయనా, మా అబ్బాయి టికెట్ తీసుకురట్టకి వెళ్ళాడు, వస్తానుండమ్మా అన్నాడు. వస్తాడు మా అబ్బాయి, ఇలా ఇల్లు అమ్మేస్తాం, నన్ను అమెరికా తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాడు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. మళ్ళీ వచ్చాడు అబ్బాయి. అమ్మ ఏంటమ్మా ఇక్కడే కూర్చున్నావు అంటే, లేదు బాబు మా బాబు వెళ్ళాడు, టికెట్లు తీసినట్టుగా వెళ్ళాడు, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు నా కొడుకు, మళ్ళీ వాడు వెతుక్కుంటాడు నేను ఇక్కడ లేకపోతే. ఈ అబ్బాయి అడుగుతున్నాడు, రామ్మా మా ఇంటికి వెళ్దాం, ఈ చీకటి పడిపోయింది, ఇక్కడ ఎలా ఉంటావు అంటే, ఎంత బ్రతిమల్లా తల్లి రాలేదు. సరే ఏదో కొంచెం తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి అక్కడే కూర్చుని ఉండిపోయింది. చీకటి పడింది. ఈ అబ్బాయి డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ డ్యూటీకి వచ్చాడు. అక్కడే కూర్చున్నది ఆ తల్లి. ఏంటమ్మా ఏమైంది అంటే, మా అబ్బాయి ఇంకా రాలేదు, వస్తాడు అంటూ ఉంది. ఇంకెక్కడ వస్తాడమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీ అబ్బాయి మీరు వెళ్ళాలనుకున్న ఫ్లైట్ ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింది, కాబట్టి ఇంకా మీ అబ్బాయి వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు ఆ తల్లి చాలా బాధపడింది. సరేమ్మా నీకేం పర్వాలేదు, మా ఇంటికి రా, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి ఆ క్లీన్ చేసేటువంటి వ్యక్తి ఆ చిన్న గుడిసేదో ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళాడు. మంచి బ్రతికినటువంటి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నది, వాళ్ళతోటే గడుపుతూ ఉన్నది. చాలా ఆనందమైనటువంటి జీవితం. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళతో గడుపుతుంది, ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఇతను జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆల్రెడీ ఈమె దగ్గర కొంచెం కొద్దిపాటి డబ్బులు ఉన్నాయి. సడన్గా ఒకరోజు ఏమైందంటే, అటు లాటరీ వాళ్ళు వెళ్తుంటే ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతోటి ఆమె పేరు మీద ఒక లాటరీ కొన్నది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ లాటరీ మరి ఆమెకే తగిలింది, ఆ వృద్ధురాలికే లాటరీ తగిలింది. ఆ లాటరీ వల్ల వచ్చిన అమౌంట్ లక్షల్లో కాదు, కోట్లలో వచ్చింది. వచ్చినప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది, పేపర్లో వెళ్తూ ఉంది. ఈ న్యూస్ అంతా ఎలాగైతే అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళింది. మా అమ్మకి ఏమీ లేదనుకుంటే ఇంకా బ్రతికే ఉన్నదా, మా అమ్మ ఇంకా మరి ఎన్ని కోట్లు వచ్చాయా అని వెంటనే అమెరికా నుంచి మళ్ళీ ఇండియా ప్రయాణం చేశాడు. వచ్చి ఎక్కడుందా ఏంటా, ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళాను కదా అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. ఎవరో చెప్పారు, ఇదిగో ఇలాగ క్లీన్ చేసుకునే వ్యక్తి తీసుకుని వెళ్ళాడు. ఆ వ్యక్తి ఇంట్లో పెట్టుకున్నాడు మీ అమ్మనని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడంట. ఆ వ్యక్తి ఇంటికి వెళ్తే ఆ గుడిసె దగ్గర ఎవరు లేరు, ఎవరు కనిపించలేరు. ఏమైపోరు ఇక్కడ వాళ్ళంటే, అప్పుడు చెప్పారు వాళ్ళు ఇప్పుడు పలానా చోటుకి షిఫ్ట్ అయిపోరు, మారిపోరని వెళ్తే ఆ వ్యక్తి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళేసరికి అది పెద్ద బంగ్లా, కోట్ల ఖరీదు చేసేటువంటి ఇల్లు, సెక్యూరిటీ వీళ్ళంతా ఉన్నారు.
వెళ్తే ఇలాగండి పలానా ఆమె ఇక్కడ ఉంటుందా, ఒక ఆయన తీసుకొచ్చి చూసుకుంటున్నాడని అంటే అవును ఆమె ఇక్కడే ఉన్నది అని చెప్పారంట. వెంటనే ఆ గేట్ దాటి వెళ్ళకపోతుంటే సెక్యూరిటీ ఆఫ్ చేశాడు, నువ్వు వెళ్ళటానికి లేదు ఇంట్లోకి అని చెప్పి. ఎలాగైతే మరి రిక్వెస్ట్ చేసుకుని లోపలికి వెళ్తే ఈ లోపల ఆ తల్లి బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి చూసేసరికి అమ్మా నేనమ్మా, వీడు మోసం చేశాడు, నిన్ను అనవసరంగా తెచ్చి పెట్టుకున్నాడు, నేను నిన్ను బంగారంలా చూసుకుంటాను, వచ్చేసేమ్మా. అప్పుడు ఏదో అలా పొరపాటు జరిగి వెళ్ళిపోయింది, నేను ఈసారి అమెరికా తీసుకెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను, కాబట్టి నువ్వు నాతోటే వచ్చేసాయి, ఇదంతా మందే, కాబట్టి నువ్వు అనవసరంగా మోసపోతున్నావు, ఇక్కడ వీళ్ళెవరో నీకు తెలియదు, నిన్ను మోసం చేస్తారు, నీ డబ్బు వల్ల నిన్ను ఇలా చూస్తున్నారు, అది ఇది అని చెప్పి ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల ఆ స్వీపర్ వచ్చాడనమాట. ఆ యొక్క క్లీన్ చేసుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా కోటీశ్వరుడు అయిపోయాడు ఈమె వల్ల. కాబట్టి ఆ వ్యక్తి బయటకు వచ్చి ఎవరమ్మా ఏంటని అడుగుతుండే అప్పుడు ఆ తల్లి అంటుందంట, చూడు బాబు ఈయన ఎవరో వింతగా మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు, అసలు ఈయన ఎవరో నాకు తెలియదు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదే, ఏదో మాట్లాడుతున్నాడు బాబు, బయటికి పంపించేసేయండి, ఈ వ్యక్తిని బయటికి గెంటేసేసేయండి అని అన్నదంట తల్లి. నిర్ఘాంతపోయాడు ఆ కుమారుడు, ఆశ్చర్యపోయాడు. అమ్మా నేనమ్మా నీ కుమారుని అంటే ఎవరు బాబు, నువ్వెవరో నాకు తెలీదు, ఇదిగో ఈయనే నా కుమారుడు, నన్ను ఆదరించాడు, నన్ను పెంచుతున్నాడు, నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు, ఇదిగో నా మనవలు ఇక్కడ ఉన్నారు చూడు, వీళ్ళే నా జీవితం, నేనెంతో ఆనందంగా ఉన్నాను, నేనెంతో సంతోషంగా ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు బాబు ఈ చివరి రోజులను, మీరెవరో నాకు తెలియదు బాబు, ఈతన్ని బయటికి గెంటేసేయండి, ఏమైనా పిచ్చి పెట్టినట్టున్నది, కొంచెం ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ తల్లి అన్నటువంటి మాటలకు ఇంకా కుమారుడు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. మరి ఆ వృద్ధురాలు ఆ వ్యక్తితోటే ఉండిపోయింది, తన జీవితాన్ని అక్కడే ముగించడం, ఆనందంగా ఆ పిల్లలతో ఆ కుటుంబంతో కలిసిపోయి అదే సొంత కుటుంబంగా భావించింది. మరి కుమారుడు మోసం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఆమె మొర విన్నాడు, దేవుడు ఆమెను చూశాడు, ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టారు. ఈ రోజు నీ కన్నబిడ్డలే, నీ సొంత వారే, నీ ఇరుగు పొరుగు వారే, నీకు కావలసిన వారే నిన్ను మోసం చేశారేమో, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు దిగులు పడుతున్నావా, నాకు అన్యాయం చేశారే, నన్ను మోసం చేశారే, నన్ను ఒంటరిని చేశారే, నా జీవితాన్ని సర్వనాశనం చేశారే, నట్టేట ముంచేశారే, నడి సముద్రం నన్ను వదిలేస్తారే అని నువ్వు బాధపడుతున్నావా? దయచేసి బాధపడద్దు, దేవుని వైపు చూడు, దేవుని స్తుతించు. ఆ వృద్ధురాలి జీవితాన్ని దేవుడు ఎంత ఉన్నతంగా మార్చాడు చూసారా? అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేసి నేను ఉన్నతమైన స్థితిలో పెడతానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. అంతా కోల్పోయినా సరే మళ్ళా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని విడిచిపెట్టద్దు, దేవుని వైపు చూసినప్పుడు గొప్ప అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.